కనపడి అంటే బ్రిడ్జిల దగ్గర ఇళ్ళ దగ్గర కొంచెం పట్టేసింది ఉంటుంది, ఒకసారి తీసేసుకుని అదేమో కొంచెం అది ఎండిపోయిన తర్వాత అది ఎత్తేసి అది కూడా కొంచెం సిల్ట్ ఉంటుందండి, ఈ బోధి కూడా ఉంటుంది. మరి టౌన్లో ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయి కదండి పెట్టారు, ఆ తాడిపిల్లి బ్యాచ్ని పురమాయించి. అంటే మీరు ఇప్పుడు తీయకపోతే రేపు వర్షాకాలంలో మీకు నష్టం. మామూలుగా మొత్తం టోటల్గా టౌన్ అంతా సిల్ట్ ఇప్పుడు మరి సైక్లోన్ చెప్పాడు, మళ్ళీ ఒకసారి చూసుకుని తీసేసుకో. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మన పాలకొల్లు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి చిన్నపాటి వర్షానికి కూడా మరి ఏదో గోదావరి లంక గ్రామాలు ఏ మాదిరిగా ఉంటాయో వార్డులు ఆ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడే కమిషనర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే మరి ఇక్కడ వేసవి కాలాన్ని పురస్కరించుకుని మరి బెజవాడ కోడ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ ఆ గొరబడెక్క మీద మందు స్ప్రే చేయడంతో పాటు జేసీబీ పెట్టి ఆ యొక్క గొరబడెక్క అంతా కూడా తొలగించి ఆ సిల్ట్ని తొలగిస్తే ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా ఆ ముంపుకు బారి నుండి రక్షించబడతాయి. అదేవిధంగా ఏదైతే దమాయపర్తి డ్రైన్ ఏదైతే ఉందో మరి ఆ దమాయపర్తి డ్రైను 2019కు ముందు మేము చేసినటువంటి పనులు తప్ప ఈ 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా చేయకపోవడంతో మొన్న చిన్నపాటి వర్షానికి బ్రాడీపేట దగ్గర నుంచి కింద సెంబుని చెరువు వరకు కూడా 10 వార్డులు ఏవైతే ముంపుకు గురైపోయో ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఆ దమాయపర్తి డ్రైన్ను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కొంత సిల్ట్ని మనం తీయగలిగితే కొంత ముంపుని తగ్గించి భవిష్యత్తులో ఆ దమాయపర్తి డ్రైన్ నిర్మాణం పూర్తవడం ద్వారా మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ వార్డ్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదివరకు తాడేపల్లిగూడెం బ్యాచ్కి టెండర్స్ ఇచ్చి అవన్నీ కూడా సమ్మర్లో సిల్ట్ తీస్తే మరి వర్షాకాలం వచ్చినప్పుడు కొంత నీరు సజావుగా మరి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీయడం, దమాయపర్తి అండ్ బెజవాడ కోడు ప్రక్షాళన చేయడం ద్వారా కొంతమేర వర్షాకాలంలో ఆ యొక్క ముంపు నుంచి ఈ వార్డుల్ని కాపాడడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇమీడియట్లీ కొంచెం ఆ వర్క్స్ని టేకప్ చేయమని చెప్పేసి కూడా ఈరోజు కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బందికి కూడా వినతిపత్రం ఇచ్చి వాళ్ళకి సూచించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.